క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు రాసినటువంటి గ్రంథములలో మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు, కానీ తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియచేయుము. చిన్న ప్రార్థన చేసుకుందామంటే, ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో మా ప్రయాణాల్లో మాకు తోడు నీటుగా ఉన్నాయి. నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యంలో ధ్యానించిన ఉండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా ఈ లోకంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను బట్టి క్రైస్తవ ప్రపంచము ఎంతగా కలవరము పొందిందో, క్రీస్తు వ్యతిరేకులు దేవుని సువార్తను సత్యమని ఒప్పుకోలేక, అలాగని వాక్యముతో లేదా తర్కముతో క్రైస్తవులను ఎదిరించలేక సత్యమును ప్రకటిస్తూ దేవుని ప్రేమను చాటుతున్నటువంటి మన జత పనివారైనటువంటి అనేక మంది సేవకులను, అపోస్తలులను అప్పటి నుంచి నిన్నటి వరకు చంపుతూ వస్తున్నటువంటి ఈనాటి పరిస్థితుల్లో మరి ఇలాంటి పరిస్థితుల్ని మనము ఎదుర్కోవటానికి, ఎదిరించి నిలబడటానికి లోకములో సాతానుడు తన యుక్తి చేత, తన జ్ఞానము చేత లోకాధికారము సంపాదించి లోకాధికారులుగా, నాయకులుగా ఉన్నటువంటి వారిని తన వశము చేసుకొని సృష్టికర్త అయిన దేవునికి, ఆయన పని చేసేటటువంటి ఆయన సేవకులకు, ఆయన బిడ్డలకు ఈ లోకంలో నెమ్మది లేకుండా,
ఒక రకమైనటువంటి కలవరానికి, భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి సర్వాధిపతి, సర్వజ్ఞానమునకు ఆధారభూతుడు అయినటువంటి ఆయన బిడ్డలుగా మనం ఏం చేయాలి అన్నటువంటి పరిస్థితిని పరిశుద్ధపు గ్రంథపు వెలుగులో మనము ఈనాడు ధ్యానిద్దాం. ఈ పరిస్థితుల్ని మనం ఎదుర్కొని నిలబడాలంటే క్రైస్తవులముగా మనకు కూడా రాజ్యాధికారములో భాగము కావాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి క్రైస్తవ సమాజము రావాలి అనేది జరుగుతున్న పరిణామాలను బట్టి మనల్ని మనం ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉంది. మరి రాజ్యాధికారము క్రైస్తవులు చేపట్టవచ్చునా అంటే దానికి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అన్న విషయాలను మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు సేవకులుగా ఉన్నవారు, సేవకులుగా చలామణి అయినవారు, మనము దేవుని పిల్లలము, మన రాజ్యము వేరు, ఈ లోక రాజ్యములో లేదా ఈ లోక రాజకీయ అధికారముతో మనకు పని లేదు అన్నట్లుగా మాట్లాడుతూ క్రైస్తవ బిడ్డలను, క్రైస్తవ్యాన్ని రాజకీయంగా నిర్వీర్యము చేశారు. అయితే అలాంటి సేవకులే ఈనాడు ఎలక్షన్ టైమ్స్లో కానీ లేదా వీళ్ళు నిర్వహించేటటువంటి అనేక రకాలైనటువంటి మహాసభలలో కానీ ముఖ్య అతిథులుగా అదే రాజకీయ నాయకులను పిలుస్తూ వారికి సన్మానాలు చేస్తూ వారికి ప్రార్థనలు చేస్తూ వారు ఇచ్చేటటువంటి విరాళాలను పొందుతున్నటువంటి ఈనాటి పరిస్థితుల్లో అసలు పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పింది ఏంటి? ఒక సేవకుడుగా సాటి క్రైస్తవులకు ఒక సేవకుడు తన వంతు బాధ్యతగా ఈ లోకములో ఆత్మరక్షణతో క్రైస్తవుడు ఎలా జీవించాలి అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ఏనాడైనా మనకు రాయించి ఇచ్చిందా? ఆ రకమైనటువంటి ఆలోచన దేవుడు మనకిచ్చాడా అన్నటువంటి కనీస స్పృహ లేనటువంటి ఈనాటి కార్పొరేట్ క్రైస్తవ బోధకులను గురించి మనము చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. ఈ లోకములో ఈ భూమి మీద ఏది జరిగినా సరే ఈ భూమి యావత్ సృష్టికి కూడా అధిపతి అయినటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కన్సర్న్లోనే జరుగుతుంది అన్న విషయాన్ని పౌలు గారు మనకు తెలియచేస్తారు. మరి యావత్ సిస్టమ్కి CEO అయినటువంటి యేసుక్రీస్తు వారికి తెలియకుండా ఏమన్నా జరుగుతుందా అంటే జరగదు. మరి ఈనాడు అనేక మంది ఆయనను అవహేళన చేసేవారు, ఆయనను వ్యతిరేకించేవారు, ఆయన రక్షణను కాలదనుకునేవారే ఈనాడు నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అసలు నాయకత్వం అంటే ఏంటి, నాయకులను దేవుడు ఎలా ఎన్నుకున్నాడు అనే దానికి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది అన్న విషయాలను పరిశుద్ధ గ్రంథపు వెలుగులో మనము చూద్దాం. ఇందులో మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చిన దేవుడు ఐగుప్తులో అంతకుముందు యేసేపును నాయకునిగా చేసి యేసేపు ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తుకు నడిపించి అక్కడ 430 సంవత్సరాలు వాళ్ళు ఉన్న తర్వాత వచ్చినటువంటి ఫరోలు ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసుకున్న తర్వాత ఆ బానిసత్వము నుండి మోషే నాయకత్వంలో వారిని బయటకు రప్పించిన దేవుడు ఆ వారిని ప్రపంచము నుంచి ప్రత్యేకపరిచి వారికి రాజు అంటూ లేకుండా ఆయనే వారికి రాజుగా ఉండి అరణ్యములో ఐగుప్తు నుంచి దేవుడు చెప్పినటువంటి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి 40 సంవత్సరములు వారిని నడిపించాడు. ఈ 40 సంవత్సరములు వారి సంక్షేమం అంతా కూడా
సాక్షాత్తు దేవుడే వారి సంక్షేమాన్ని నిర్వహించాడు. ఎందుకంటే అది భయంకరమైనటువంటి ఎడారి ప్రాంతము, అరణ్య ప్రాంతము, విల్డర్నెస్. అక్కడ తిండి లేదు, బట్టలు లేవు, ఏ రకమైనటువంటి ఫలములు లేవు. కానీ వీళ్ళు 40 సంవత్సరాలు అక్కడ జీవించారు, ఉనికి కలిగి ఉన్నారు, మనుగడ కలిగారు. మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ కానాను దేశాన్ని చేరారు. అంటే ఎవరు చేరిస్తే వాళ్ళు చేరారు. మరి వాళ్ళకి కావాల్సినటువంటి తిండి, బట్ట, అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఎవరు సమకూర్చారు? వాళ్ళకంటూ ఏ నాయకుడు లేడు. మరి ఈనాడు ఎవరైనా ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేనో ఎంపీగా ఉంటే ఆ ప్రాంత అభివృద్ధి కొరకు ఆయన ఏం చేయాలంటే ప్రభుత్వంతో పోరాడాలి. మరి వీళ్ళకు కనీసము ఎమ్మెల్యే ఎంపీలు కాదు కదా, కనీసము ఒక పంచాయతీ ప్రెసిడెంట్ లాంటి నాయకుడు కూడా లేడు. కానీ వీళ్ళు 40 సంవత్సరాలు ఉనికి కలిగి ఉన్నారు. మరి ఎలా? తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళు వారి ప్రాణాలను కోల్పోలేదు. ఆ పరిస్థితుల్లో తిండి లేక, నీరు లేక, ఆకలితో అలమటించి చివరకు ఎండిపోయి, చనిపోయి, రాలిపోవలసిన పరిస్థితి. కానీ దేవుడు తానే వారికి నాయకుడుగా, రాజుగా ఉండి వారి సంక్షేమాన్ని అంతటిని కూడా ఆయనే వారికి చూశాడు. ఆహారం కావాలంటే ఆహారాన్ని ఇచ్చాడు. కాదు నాన్ వెజ్ కావాలి అంటే వాళ్ళకు పూరేడు పిట్టలు తెచ్చాడు. మళ్ళా మంచి నీళ్లు కావాలి అంటే బండరాయిలో నుంచి నీళ్లు తెప్పించి ఇచ్చాడు. ఆ 40 సంవత్సరములు వారి వస్త్రాలు పాతగిలలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు అని రాయబడింది. అంటే ఆయన చేతులతో వాళ్ళని ఎత్తి పట్టుకొని మోసినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. మరి అంతగా ప్రేమించేటటువంటి నాయకుడు వాళ్ళకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే చూడండి, సమూయేలు గ్రంథంలో మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. ఇంతటి గొప్ప నాయకుడు, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే మనకు తండ్రిగా, నాయకుడుగా, ప్రధానమంత్రిగా ఉండి మన సంక్షేమం అంతా ఆయనే చూస్తున్నా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమించాలి. దాని ముందు వచనంలో సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అని అంటున్నారు. సకల జనులు అంటే ఈ లోకంలో అన్యులుగా ఉన్న వాళ్ళందరూ మనుషులను వారి మీద రాజులుగా ఏర్పరచుకున్నారు. మేము మాత్రం రాజు లేకుండా ఉన్నాము. ఎందుకు రాజు లేకుండా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ప్రత్యేకంగా ఉన్నారు అన్న విషయం కూడా వాళ్ళకి స్పృహకు రాకుండా వాళ్ళలాగా మేమెందుకు ఉండలేదు అనేటటువంటి, వాళ్ళకంటే వీళ్ళు ఒక అడుగు ఎత్తులో ఉన్నారు అన్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళలాగా మేమెందుకు ఉండలేదు అని ప్రశ్నించే పరిస్థితికి వీళ్ళు దిగజారిపోయినట్లుగా ఆనాడు మనము చూస్తూ ఉన్నాము. అది సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉన్నది. కాబట్టి ఆయన యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అన్నాడు ఆయన. వాళ్ళు అడిగిన ప్రకారమే చేయి. ఎందుకంటే ఈయన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి. వాళ్ళు అడిగేది ఆయన ఆలోచనలకు భిన్నమైందైనా సరే ఆయన వారు అడిగిన దాన్ని చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. వారు చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపము. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడల జరిగించుచున్నారు.
నేను వాళ్ళని ఐగుప్తులో నుంచి చెప్పి బయటకు రప్పించిన నాటి నుంచి నేటి వరకు వాళ్ళేనాడో కూడా నేను అనుకున్న విధంగా వాళ్ళు ఉండలేదు. వాళ్ళు చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారు నీ ఎడల కూడా జరిగిస్తున్నారు. వాళ్ళు అన్నీ నాకు వ్యతిరేకంగానే చేశారు. నా మీద ఏనాడు వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. ఒక పక్క వాళ్ళకు కావాల్సినవన్నీ నేను అందిస్తున్నా సరే వాళ్ళు అవిధేయత కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు అడిగింది చెయ్యని అన్నారు. తర్వాత వారికి మొట్టమొదటి రాజుగా సౌలు గారిని దేవుడు ఏర్పాటు చేశారు సమూయేలు ద్వారా. ఈ సౌలు గారు రాజు కాకముందు ఆయన ఏం చేశారంటే బెన్యామీను గోత్రీకుడు అయ్యుండి ఆయన గాడిదలు కాసుకునేవానిగా ఉన్నాడు. ఒక గాడిదలు కాసుకునేటటువంటి వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలు సామ్రాజ్యానికి చక్రవర్తినిగా చేశాడు. 40 సంవత్సరాలు అతను ఇశ్రాయేలీయులను పరిపాలించాడు. మంచి సామర్థ్యంతో అనేక రాజ్యాలను జయించి 40 సంవత్సరాలు పరిపాలించాడు. మరి ఈ 40 సంవత్సరాలు రాయల్ లైఫ్కి అలవాటైనటువంటి సౌలు యొక్క మనస్తత్వము, దృక్పథము ఎలా ఉంటుంది, ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే, నేను గాడిదలు కాసుకున్నానన్న విషయాన్ని ఆయన మరచిపోయి ఆయన చక్రవర్తిగా ఫీల్ అయిపోయి ఒక దశలో యాజకుడు చేయవలసిన పని కూడా ఈయనే చేసి, అంటే యాజకుడిని కూడా ఓవర్లుక్ చేసి దేవుని యొక్క ఉగ్రతకు ఈయన పాత్రుడయ్యాడు. అంటే ఈయన మనిషి అని నిరూపించాడు. ఆ తర్వాత ఆయన కుటుంబం నుంచి దేవుడు సింహాసనాన్ని తీసివేసి తర్వాత దావీదును రాజుగా నియమించాడు. దావీదు గారు కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ దావీదు గారు రాజు కాకముందు ఈయనేం చేశాడు అంటే ఈయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇదంతా మనకు తెలియంది కాదు. దేవుడు కొందరు వ్యక్తులను వారి మీద రాజులుగా ఎన్నుకున్నప్పుడు వారు ఏం చేశారు, ఎలా జీవించారు అన్న విషయాలన్నీ కూడా మనకు తెలుసు. అయితే వీళ్ళందరూ కూడా మనుషులే అని నిరూపించారు. అతి సామాన్యులుగా ఉండి తరువాత చక్రవర్తులుగా మారినటువంటి మనుషులు మానవ నైజాన్ని వీళ్ళు చూపించారు. కాబట్టి దేవుడు దావీదు తర్వాత సొలొమోను గారిని చక్రవర్తిని చేసి సొలొమోను తర్వాత నుంచి భయంకరంగా రాజ్యము చీలిపోయి ఇశ్రాయేలు యూదాగా చీలిపోయి, ఇశ్రాయేలు రాజ్యాలైతే మరీ దారుణమైనటువంటి విగ్రహారాధికులుగా అయిపోయి చివరకు అన్య రాజుల యొక్క బానిసత్వం కిందికి వెళ్ళిపోయినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. ప్రియులారా, నెబుకద్నెజరు అనేటటువంటి దేవుడిని ఎరుగనటువంటి ఒక చక్రవర్తి కిందికి ఇశ్రాయేలీల సామ్రాజ్యాలన్నీ సామంతులుగా వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ పరిస్థితుల్లో దేవుడు రాజ్యాన్ని పూర్తిగా భౌతిక స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితి వైపుకు మళ్ళించినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఎందుకంటే వీళ్ళు మనుషులు, వీళ్ళు తన మానవ నైజాన్ని చూపిస్తున్నారు. కాబట్టి మానవాతీతుడైనటువంటి ఒకరిని వీళ్ళ మీద రాజుగా నియమించాలి అని దేవుడు నిర్ణయించినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తుంది. మరి ఎవరు ఆ మానవాతీతుడు అంటే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44-45 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము తాను పొందిన వారికి గాక మరెవరికి చెందదు.
అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేయును, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. చూడండి, దానియేలు గారికి దేవుడు దర్శనములో భవిష్యత్తును చూపించారు. అప్పటికే ఇశ్రాయేలు, యూదా సామ్రాజ్యాలు నెబుకద్నెజర్ కిందికి వెళ్ళిపోయాయి. ఈ నెబుకద్నెజర్కి దేవుడు ఒక కళ ఇచ్చాడు. ఆ కళ యొక్క భావం ఏంటో అర్థం కాక నెబుకద్నెజరు తలలు పట్టుకొని తన రాజ్యంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పండితులందరినీ కూడా పిలిపించి దాని భావం ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళెవరూ కూడా చెప్పలేని పరిస్థితుల్లో ప్రవక్త అయిన దానియేలు గారిని పిలిపిస్తే దానియేలు గారు వివరించిన క్రమం ఇది. ఇనుము, బురద మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితమై ఇనుము, మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. ఈ యొక్క నెబుకద్నెజరుకు వచ్చినటువంటి విగ్రహం యొక్క కళ గురించి మనందరికీ తెలుసు. దీని గురించి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము. ఈ ఇనుము అనేది రోమా సామ్రాజ్యానికి నిదర్శనముగా ఉన్నప్పుడు ఇనుము, మట్టి అతకనట్టుగా రోమా సామ్రాజ్యంలో అనేక మంది విప్లవకారులు ఉన్నారు. రోమా సామ్రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ అవకాశము దొరికితే రోమా చక్రవర్తిత్వాన్ని అంతము చేయటానికి అనేక రకాలైనటువంటి మిలిటెంట్ గ్రూపులు అప్పటికే తయారై ఉన్నాయి. ఆ రాజుల కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే పరలోకమందు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. దానికెన్నటికీ నాశనము కలగదు. పరలోకములో ఒక రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యానికి రాజు ఎవరంటే యేసుక్రీస్తు వారు. పరలోకంలో స్థాపించిన రాజ్యాన్ని దేవుడు భూమి మీదకు తీసుకొని వస్తాడు యేసుక్రీస్తు వారి ద్వారా. ఆయన వచ్చాడు, భూమి మీద రాజ్య స్థాపన చేశాడు. అదే విషయాన్ని యెషయా గారు మనకు ప్రకటించడం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలనా విధానాన్ని వివరించేదిగా ఉంది. విప్లవానికి పునాది యేసుక్రీస్తు వారు అని ఇక్కడ దానియేలు గారు అప్పుడే యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచనాత్మకంగా తెలియచేశాడు. దాన్ని యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో నెరవేర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, మట్టిని, వెండిని, బంగారాన్ని పగలగొట్టుగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజుకు తెలియచేసి ఉన్నాడు. చేతి సహాయం లేకుండా పర్వతం నుంచి ఒక రాయి వచ్చింది. ఆ రాయి వచ్చి ఆ పాదముల మీద, ఆ విగ్రహం యొక్క పాదముల మీద పడి ఆ విగ్రహాన్ని అంతటిని నుజ్జు నుజ్జుగా చేసేసి సర్వభూతలమంతా మహాపర్వతమైంది ఆ రాయి. ఏంటా రాయి అని కానీ మనం చూసినట్లయితే ఆ రాయిని గురించిన వివరణ చాలా సందర్భాల్లో చాలామంది మనకి ఇవ్వటం జరిగింది. అందులో ఒక్క సందర్భాన్ని మనం చూద్దాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42 నుంచి 44 వచనాల వరకు మనం చూస్తే, మరియు యేసు వారిని చూచి
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వల్లనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూనూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలములిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తొనకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయుననెను. ఇక్కడ ఉంది ఆ రాయి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఆ రాయిని గురించి దానియేలు గారు చెప్తే అదే దానియేలుని గొప్ప ప్రవక్త అని ఇశ్రాయేలీయులు ఆయన్ని గౌరవిస్తారు. కానీ ఆ ప్రవక్త చేత చెప్పబడిన ఆ రాయిని నేనే అని యేసుక్రీస్తు వారు చెప్తే కాదు నువ్వెట్లా ఆ రాయి అవుతావు, నువ్వు జస్ట్ కార్పెంటర్ కొడుకువి, ఆ రాయి వేరే ఉంది, అది రాయల్ ఫ్యామిలీ నుంచి వస్తుంది అని అనుకుంటున్నారు. అందుకోసమనే ఈ రాతిని వాళ్ళు నిషేధించారు, తృణీకరించారు. ఆ తర్వాత ఆ రాయి ఏమైంది అంటే అదే వారి మూలకు తలరాయి అయింది. ఈనాడు ఇశ్రాయేలీల గుర్తింపు ఎవరి వలన ప్రపంచంలో నిలబడింది అంటే కేవలం యేసుక్రీస్తు వారి వలననే నిలబడింది. ఆ విషయాన్ని ఇప్పటికీ వాళ్ళు అంగీకరిస్తారు. అసలు ఇశ్రాయేల్ అనే దేశము ఉనికి కలిగి ఉంది అంటే కేవలము యేసుక్రీస్తు వల్లనే అన్న విషయం అనేది అది బహిరంగ రహస్యము. యేసుక్రీస్తు వారిని నిషేధించిన రాయి వాళ్ళ మూలకు తలరాయి ఎలా అయింది అంటే యేసుక్రీస్తు వారి మరణానంతరం ఇశ్రాయేలీయులు పడిన బాధలు అన్నీ ఇన్ని కాదు. ప్రపంచంలో హీనాతిహీనమైనటువంటి పరిస్థితులను ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్నారు. కానీ యేసుక్రీస్తు వారే వారికి మూలకు తలరాయి ఎలా అయ్యారంటే యేసుక్రీస్తు వారిని బట్టే 1948లో ఇశ్రాయేల్ అనే దేశాన్ని ఫామ్ చేశారు. యేసుక్రీస్తు వారిని బట్టే మిగతా ప్రపంచ దేశాల అన్నింటినీ యూదుల్లో ప్రపంచ దేశాలకు చెదిరిపోయిన యూదులందరినీ ఒక చోటికి చేర్చారు. చేర్చి వారిని ఒక దేశముగా ప్రకటించింది ప్రపంచము. ఎందుకంటే ఇశ్రాయేలీయుల్ని యేసుక్రీస్తు వారిని బట్టి అదే వాళ్లకు మూల తలరాయి అయ్యింది. ఇది ప్రభువు వల్లనే కలిగింది. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ప్రపంచ ప్రజలందరి కన్నులకు ఇది ఆశ్చర్యమే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చేసింది చిన్న పని కాదు. ప్రజాస్వామ్యానికి ఆయన పునాది వేశాడు. రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను ఆయన ఎదిరించాడు. అంటరానితనాన్ని ఆయన ఎదిరించాడు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపమని ఆయన సహనాన్ని ప్రబోధించాడు. వీడు గుడ్డివాడై పుట్టడానికి ఎవరు పాపం చేశారు అంటే ఒకడు గుడ్డివాడిగా పుట్టాలంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పితరులు పాపం చేస్తే వీడు గుడ్డివాడిగా పుడతాడు అనేటటువంటి మూఢనమ్మకాలు ఎన్నో రోమా సామ్రాజ్యంలో ఉన్నాయి. అలాంటి మూఢనమ్మకాలు అన్నింటినీ కూడా ఆయన ఛేదించాడు. అంటరానితనాన్ని అస్పృశ్యతను ఆయన రూపుమాపాడు. యూదులు అంటరాని వారుగా చూసేటటువంటి సమరయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతి మంచినీళ్ళు ఆయన తాగాడు. ఎవరైతే యూదులు నిషేధించబడిన వారు ఉన్నారో వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి ఆయన భోజనాలు చేశాడు. ఈనాడు నాయకులు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ నాయకులు చేస్తున్నటువంటి సహపంక్తి భోజనాలు కానీ ఇవన్నీ కూడా ఎవరిని చూసి ప్రపంచం నేర్చుకుంది అంటే యేసుక్రీస్తు వారిని చూసే నేర్చుకుంది అని స్పష్టంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన నాయకులు కానీ ప్రపంచ నాయకులు కానీ జరిగిస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, సహపంక్తి భోజనాలు, అంటరాని తన నిర్మూలనలు, తర్వాత అనేక రకాలైనటువంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా,
కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపమన్న అహింసా విధానాన్ని గాంధీ గారు భారతదేశంలో స్వాతంత్రానికంటే ముందు ప్రకటించి ఆయన ఈనాడు మన భారత జాతికి ఆయన పితామహుడయ్యాడు, మన జాతి పిత అయ్యాడు. అలాగా ఎంతోమంది నాయకులు వారి యొక్క విజ్ఞానాన్ని పుస్తకాల్లోకి తీసుకొని వచ్చి మనకు అందించారు అంటే దానికి మూలము వారి అందరికీ కూడా ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప మేధావులకు, గొప్ప గొప్ప నాయకులకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే యేసుక్రీస్తు వారే అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. మరి అలాంటి రాజు ఈనాడు రాజ్యాన్ని పూర్తిగా ఆధ్యాత్మికం చేశాడు. ఎందుకంటే ఈ భూమి మీద అధికారం అనేది తాత్కాలికమే. ఎందుకంటే ఎంత గొప్ప మనిషి అయినా సరే ఎన్ని సంవత్సరాలు అధికారం చలాయించినా అతని ఆయుష్ పరిమితి దేవుడు కుదించాడు. కాబట్టి నా రాజ్యం అలా ఉండదు, నా రాజ్యం శాశ్వతంగా ఉంటుంది అని ఆయన అనేకమైన హృదయాలకు, అనేకమైన ఆత్మలకు ఆయనను దేవుడు చక్రవర్తిగా నియమించాడు. ఎందుకంటే కంటికి కనపడేది ఏది కూడా ఒకనాటికి కనబడకుండా పోతుంది, కనబడకుండా ఉన్నదే శాశ్వతంగా ఉంటుంది అని ఆయనే చెప్పాడు కాబట్టి, చెప్పించాడు కాబట్టి. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యం మీద, సంక్షేమం మీద, అంటరానితనము, అస్పృశ్యత మీద, సామ్యవాదము మీద, సౌభ్రాతృత్వము మీద ఇంత అవగాహన కలిగినటువంటి క్రైస్తవులముగా మనము ఈనాడు మనకు ఎదురవుతున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి మనం ఎలా స్పందించాలి అని మనము దేవుని యొక్క జ్ఞానయుక్తముగా మనం ఆలోచించినట్లయితే మన రాజ్యము ఆధ్యాత్మికమైనది అయినప్పటికీ మరి దేవుని రాజ్య ప్రకటన నిరాటంకముగా మనము ఈ లోకములో కొనసాగించాలంటే ఈ లోకములో రాజ్యాధికారము కూడా మనకు ఉండాలి అనేది పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది ప్రియులారా. కాబట్టి ఆ రాజ్యాధికారము వైపు క్రైస్తవ్యము అడుగులు వేయాలి అని సాక్షాత్తు దేవుడే మనకు తెలియచేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. ఈనాడు పూర్తిగా ఆధ్యాత్మిక సేవలో ఉన్నటువంటి అనేక మంది సేవకులు ఈ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించలేకపోవచ్చు. కానీ సామాజిక సేవ మీద ఆసక్తి కలిగి సామాజిక సేవలో ఉండాలి అని అనుకునేవారు వారికి క్రైస్తవులముగా మన అందరము కూడా క్రీస్తును బట్టి ఏకమై అలాంటి వారిని మన ప్రతినిధులుగా మనము అసెంబ్లీకి, పార్లమెంటుకి, చట్టసభలకి పంపించటం ద్వారా మన తరపు నుంచి మనదైన వాణిని వాళ్ళు చట్టసభల్లో వినిపించటానికి, ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మన తరపున పోరాడటానికి వాళ్ళు మన కొరకు మనము నియమించుకున్నటువంటి మన ప్రజాప్రతినిధులుగా వాళ్ళు చట్టసభల్లో ఉంటారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మన తరపున మనకంటూ కొందరు వ్యక్తులు చట్టసభల్లో ఉండాలి అనేది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానము ద్వారా మనము తీసుకోవలసినటువంటి నిర్ణయము అని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము తెలుసుకోవాలి ప్రియులారా. అలా కాకుండా ఈనాడు క్రైస్తవ్యము అనేక వేల సంఘాలుగా విడిపోయి తుచ్చమైనటువంటి డబ్బు కొరకు, ఇహలోక సంబంధమైనటువంటి వెసులుబాట్ల కొరకు ఆశపడుతూ మనలో మనమే విమర్శించుకుంటూ ఈనాడు అన్యులకు తొత్తులుగా మారినటువంటి అనేక మంది క్రైస్తవ నాయకులను మనము చూస్తూ ఉన్నాము. దానివలన క్రైస్తవ్యానికి ఎంత నష్టము జరుగుతుందో ఈనాడు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి తుచ్చమైన అవసరాల కొరకు
లేదా చనిపోయిన తర్వాత దేనికి పనికిరాని డబ్బు కొరకు, ఆడంబరాల కొరకు ఈనాటి క్రైస్తవ్యము ఆశపడకుండా క్రైస్తవులుగా ధైర్యముగా బయటకు వచ్చి తమను తాము ప్రకటించుకొని క్రీస్తు కొరకు, దేవుని వాక్యము కొరకు, తామిచ్చే సాక్ష్యము కొరకు అవసరమైతే శిరచ్ఛేదనము గావించబడటానికి క్రీస్తును బట్టి ఈనాటి క్రైస్తవ్యము సన్నద్ధం అవ్వాలి అని మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో మనము ఏకమై అనేకులముగా ఉన్నప్పటికీ ఆయన నామములో మనము ఒక్కటిగా ఉండి ఈనాడు క్రైస్తవ్యానికి ఎదురవుతున్నటువంటి అనేక రకాల హింసల నుంచి, బాధల నుంచి, అవమానాల నుంచి మనల్ని మనము కాపాడుకోవాలి అంటే మనం అందరము క్రీస్తు అనే తాటి మీద ఏకమవ్వాలి. అలా అయితేనే ఈనాడు మన ఉనికి నిలబడుతుంది. లేదంటే నిన్న జరిగినటువంటి ప్రవీణ్ పగడాల గారిలాగా అనేక మందికి జరిగే అవకాశాలు ఉంటాయి. ఆయన చావును బట్టి క్రైస్తవ్యము బాధపడటం లేదు, కానీ క్రీస్తు కొరకు ఆయన చనిపోతే క్రీస్తు సేవలో చావు లాభమే కానీ నష్టము కాదు. కానీ ఇక్కడ మనం జీర్ణించుకోలేని విషయం ఏంటంటే, మీరు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నందుకు, మీరు సత్యాన్ని సత్యముగా ప్రకటిస్తున్నందుకు మిమ్మల్ని చంపాము అనేటటువంటి మాట వస్తే దానికి క్రైస్తవ్యం ఏమాత్రం కూడా బాధపడదు. అలా కాకుండా ఆయనను ఒక తాగుబోతుగా చిత్రీకరించి ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడి కేవలము విపరీతమైన మందు త్రాగటం ద్వారానే కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయి చనిపోయినట్లుగా ప్రకటించటం అనేది ఎంత అవమానకరమో, ఎంత బాధాకరమో. అంటే క్రీస్తు ప్రేమను ప్రకటించేవాళ్ళు, సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రకటించేవాళ్ళు తుచ్చమైనటువంటి మత్తు పదార్థాలకు అలవాటై, మత్తు పదార్థాలకు బానిసలై, మత్తు పదార్థాల వలన చనిపోతారని వీళ్ళు లోకానికి చెప్పదలుచుకున్నారా? ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో వేల కోట్ల ఆస్తులను వదిలివేసి క్రీస్తు కొరకు ప్రపంచ దేశాలకు వెళ్ళి వారికి కలిగిందంతా త్యాగము చేసి క్రీస్తు సువార్తను ప్రకటించిన మిషనరీలు తుచ్చమైనటువంటి మత్తు పదార్థాలకు అలవాటయ్యే క్రైస్తవులుగా ఉంటారా? ఇది ఎంతగానో బాధపడవలసినటువంటి విషయము. కాబట్టి వీటన్నింటినీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని ఈనాడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏది చెప్తే అదే నిజమని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ అధికారాన్ని మనమెందుకు సంపాదించకూడదు అన్న కోణంలో ఈనాటి క్రైస్తవ్యం ఆలోచించి క్రైస్తవులుగా మనల్ని మనము బహిరంగంగా ప్రకటించుకొని క్రీస్తు కొరకు మన తరపున ప్రజాప్రతినిధులను మనము చట్టసభలకు పంపి అవసరమైతే క్రీస్తు కొరకు మన ప్రాణాలను సైతము కూడా త్యాగము చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినము వరకు మేము చేసినటువంటి పనుల్లో, ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి మమ్మల్ని సజీవులుగా మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సర్వ సృష్టికి కర్తయు, దాన్ని
నిర్వహించువాడు అయినటువంటి యేసుక్రీస్తు వారు నా ప్రభువా ఈనాడు లోకానికి అంతటికీ కూడా అధిపతిగా ఉండి లోకములో జరుగుతున్నటువంటి ప్రతి అంశాలను విషయాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు అన్న విషయాన్ని మేము ఎరిగిన వారమైన ప్రభువా ఆయన కొరకు ఈ లోకంలో మేము పడుతున్నటువంటి ప్రయాసను నా ప్రభువా ఆయన నిదానించి దృష్టించి మమ్మల్ని చూచు ఈ లోకంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాలను నా ప్రభువా ఆయన ఎంతగానో నా తండ్రి చూస్తూ నా ప్రభువా ఈనాడు మీ బిడ్డలకు జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి బాధలను బట్టి హింసలను బట్టి మేము ఎంతగానో నా ప్రభువా చింతిస్తున్నప్పటికీ బాధపడుతున్నప్పటికీ మా విశ్వాసాన్ని మేము కోల్పోకుండా మేము పట్టిన దాన్ని దృఢంగా నా ప్రభువా దాని మీద నిలబడి నా ప్రభువా దాని కొరకే నా తండ్రి ముందుకు వెళుతుండగా మా మార్గములను సరళము చేయండి నా ప్రభువా మాకు మరింత శక్తిని బలమును జ్ఞానమును అనుగ్రహించమని మరి ఈనాటి ప్రపంచ క్రైస్తవ్యం అంతా కూడా క్రీస్తు అనే తాటి మీద ఏకముగా నిలబడి క్రీస్తు వ్యతిరేకులు చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి దుశ్చర్యలను ఎదుర్కోవటానికి మాకు కావలసిన సమస్త బలాన్ని శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకొంటున్నాం. మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా దిక్కులేని వారి కొరకు దీని దరిద్రుల కొరకు విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా వారి వారి అవసరాల అక్కర్లు అన్నింటినీ నా తండ్రి తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని ఎలాగనే నా ప్రభువా మధ్యాహ్నకాల సమయంలో వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొదలుపెట్టుచున్న వారి విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాము. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరు. అలాగనే నా ప్రభువా మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాము. సహాయం చేయగలరని గడిచిన 24 గంటల్లో గడబోయే 4 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.